నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. అయోధ్య రామ జన్మభూమి ప్రాంతాల్లో చారిత్రక ఘటన చోటు చేసుకుంది. దాదాపు 500 ఏళ్లకు పైగా కొనసాగిన వివాదానికి తెరపడింది. శ్రీరామచంద్రుని భవ్యమైన మందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి పూజ చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ల సమక్షంలో విశేష పూజలు చేశారు. అనంతరం జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి మోదీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. రామమందిరం కొలువు తీరడంతో సర్వం రామమయంగా మారిందని మోదీ అభివర్ణించారు. ఈ కార్యక్రమం మీద సోషల్ మీడియాలో కొద్దిపాటి విమర్శలు వచ్చినప్పటికీ మొత్తం మీద భారతావని అంతా జై శ్రీరామ్ నినాదంతో మార్మోగిపోయింది. మరి అయోధ్యలో ప్రతిష్టాపన కార్యక్రమం సాగిన తీరు, దేశమంతటా చూపుతున్న ప్రభావం వంటి విషయాల్ని ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. అయోధ్యలో కొలువుదీరినటువంటి బాలరాముడు దేశవ్యాప్తంగా అయోధ్య రామ జన్మభూమిలో నిర్మించినటువంటి టెంపుల్కి సంబంధించి దేశవ్యాప్తంగా అక్కడికి ఈరోజు రాలేకపోయినప్పటికీ కూడా కొంతమంది ప్రముఖుల్ని ఆహ్వానించినటువంటి పరిస్థితి. రేపటి నుంచి పూర్తి స్థాయిలో దర్శనం ఏర్పాట్లను కూడా ట్రస్ట్ సభ్యులు చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. రాముడు ఒక నినాదం కాదు, ఒక విధానం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటతోటి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ఇక నుంచి అద్భుతమైనటువంటి భారతావని నిర్మాణానికి తొలి అడుగు మనం వేయబోతున్నాము. శతాబ్దాల పాటు పోరాడినటువంటి కళ మనకి సాకారమైనటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఇప్పటి నుంచి అసలైనటువంటి భారతావని నిర్మాణం జరుగుతుంది అనేటువంటి మాట అయితే ప్రధాని చెప్తున్నారు. చూద్దాం ఎటువంటి పరిస్థితులు ఉంటాయి రాబోయే రోజుల్లో. దీనికి సంబంధించి అద్భుతమైనటువంటి ఘట్టం అయితే అయోధ్యలో ఆవిష్కృతమైంది. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సంధ్యారెడ్డి గారు, టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అలాగే దేవకి వాసుదేవరావు గారు, బీజేపీ రాష్ట్ర నాయకులుగా ఉన్నారు. అలాగే శాస్త్రి గారు, ఆధ్యాత్మికవేత్త, వారు మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. అలాగే నారపరాజు నరసింహరావు గారు, విశ్లేషకులు, వారు కూడా కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా సంధ్యారెడ్డి గారు ఉన్నారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, వారితో మాట్లాడదాం. సంధ్యారెడ్డి గారు నమస్తే అండి. సంధ్యారెడ్డి గారు, ఎస్ వినిపిస్తోందా మాట? నమస్తే అండి. అయోధ్యలో కొలువుదీరినటువంటి అయోధ్యలో కొలువుదీరినటువంటి భవ్య రామ మందిరం దేశవ్యాప్తంగా, అంటే ఒక కాంగ్రెస్ తరపు నుంచి వెళ్ళనటువంటి పరిస్థితి ఉంది. కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులు, అంటే రాజకీయాలకు దూరంగా, అంటే అక్కడక్కడ 1-2 మాటలు మినహాయించి మిగతా అంతా కూడా రామ మందిర ఏర్పాటు, విశిష్టత, భారతదేశం భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి మాటలతో సాగినటువంటి ప్రధాని ప్రసంగం ఎలా చూడాలి దీన్ని? సార్, నేనైతే ఒక్కటైతే చెప్పదలుచుకున్నాను. అంటే దేవుడి గురించి రాజకీయం చేయడము ఇలాంటిది ఒక రోజు వస్తుంది, దేవుడి గురించి మనం మాట్లాడడం అనేది అయితే కొంచెం అది మాట్లాడడం ఒక బాధాకర విషయం. అంటే నేను అనేది ఏంటి సార్ అంటే, రాజకీయంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. సార్, ఇప్పుడు దేవుడి గురించి రాజకీయం చేయడం అనేది కాదు. నా పర్సనల్ గా పక్కన పెట్టినట్టయితే మనం మామూలుగా మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సార్, భగవంతుని అనేది ఒక భక్తితో చూస్తుంది. ఇప్పుడు అదే ప్రజలను ఒక బాధ్యతగా భావిస్తుంది తప్ప ఇది ఒక ఏదో రాజకీయం చేయడము దాని గురించి కాదు. మేమైతే ఒక్కటైతే చెప్పగలుగుతున్నాం సార్. ఇప్పుడు సాక్షాత్తు శంకరాచార్యులు గారే చెప్పారు, ఇప్పుడు గుడి మొత్తం పూర్తి కాకముందుకే ఎందుకు ఇది స్టార్ట్ చేస్తున్నారు, రాజకీయం కోసం ఎందుకు, అప్పుడైతే గుడి మొత్తం పూర్తయిన తర్వాత బాగుంటది కదా అని స్వయాన్ని శంకరాచార్యులే అన్నారు. మేము దాన్ని రాజకీయం కూడా చేయాలనుకోవట్లేదు సార్. భక్తి అనేది అది మీ అంతరాత్మకు సంబంధించింది, నా అంతరాత్మకు సంబంధించింది. ఏ దేవుళ్ళని మనం రాజకీయంగా వాడుకోవడం అనేది అవివేకం. ఎందుకంటే నా భక్తి నాకుంటది, నా దేవుడు నాకుంటాడు. తప్పకుండా మేము శ్రీరాముని కొలుస్తాము. ఏదో పార్టీలు చెప్తానో ఎవరో చెప్తానో కాదు, ఎవరి దేవుడు వారి మీద వారికి నమ్మకం ఉంటది, అంతే తప్ప మనము దాన్ని ముందు పెట్టేసుకొని మా అమాయంలోనే జరిగింది అనేది కాదు. కానీ మీరు చేయడము నిజంగా మీరు మంచిగా చేసి అంత టెంపుల్ ని మంచిగా కంప్లీట్ చేసిన తర్వాత కుటుంబ సమేతంగా అందరం కలిసి కూడా వస్తాం. నేను అనేది ఒక్కటి ఏం సార్ అంటే, ఇప్పుడు నిజంగా దేవుడి మీద భక్తి ఉండే అది ఉంటే తెలంగాణలో కూడా మన భద్రాచలంలో తాతల నాటి ఎప్పటి నుంచో మన భద్రాచలం టెంపుల్ ఉంది. మరి ఆ టెంపుల్ ఎందుకు డెవలప్ చేయలేదు సార్? ఎందుకంటే మరి గతంలో ఏపీకి భద్రాచలం రాములవారి గుడి కూడా ఏపీకి పోయినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు? మరి అప్పుడు ఇక్కడ రాములవారు లేరా? అయోధ్యలోనే రాములవారు ఉన్నారా? నేను అట్లా దేవుని కించపరచట్లేదు, నేను ఎవరిని మనోభావాలను దెబ్బతీయట్లేదు సార్. అంటే మాకు కూడా భద్రాచలంలో
అయోధ్యలో మరి శ్రీరాముడు ఉన్నాడు, అయోధ్యలో అక్కడ శ్రీరాముడు ఉన్నాడు, భద్రాచలం ఉంది. మరి భద్రాచలంలో ఉన్న భూములని ఏపీకి పోయినప్పుడు ఎందుకు జోక్యం చేసుకోలేదు? ఎందుకు 10 సంవత్సరాల నుంచి మోడీ గారు ఎందుకు డెవలప్ చేయలేదు? అక్కడ అయోధ్యలని ఎందుకు చేసిండు? మరి ఎందుకు దేవుడు మధ్యలోనే ఇంత వ్యత్యాసాలు ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకు దేవుని రాజకీయం సంధ్యారెడ్డి గారు, చేస్తున్నారు? ప్రజలు మాత్రం ఎక్కడ ఒక్క నిమిషం, ప్రజలు ఎక్కడ కూడా రాజకీయ ప్రస్తావన కానీ ఇతరత్ర ఏమీ అయితే చేయడం లేదు. బీజేపీ గొప్ప, కాంగ్రెస్ ఏమాత్రం పోరాడలేదు, న్యాయం గెలిచింది కాబట్టి ఇక్కడ అయోధ్య సాకారమైందని ప్రధాని అన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో ఎక్కడ కాంగ్రెస్ దీనికి సంబంధించి పూరుకోలేదని కానీ ఎక్కడా రాజకీయ విమర్శలు సోషల్ మీడియాలో అయితే రానటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా అయోధ్య రామమందిరం నిర్మితమైనందుకు ఏ ఒక్క జాతికో, కులానికో, మతానికో చెప్పినటువంటి పరిస్థితి కాదు. ప్రపంచ మానవాళిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆదర్శంగా తీసుకొని ఆచరించదగినటువంటి వ్యక్తి. రాజకీయాలకు దయచేసి ఈ రాముడిని ముడిపెట్టవద్దనేటువంటి మాట కూడా చెప్పినటువంటి పరిస్థితి. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక శాస్త్రి గారు ఉన్నారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వారితో మాట్లాడదాం. శాస్త్రి గారు నమస్తే అండి. పరమేశ్వరార్పణం అండి. మహాదేవ మహాదేవ. అంగరంగ వైభవంగా, శాస్త్రోక్తంగా అన్నీ కూడా స్పష్టంగా జరిగినటువంటి క్రతువు ఎలా చూస్తారు దీన్ని మీరు? మొట్టమొదటగా భవ్య రామ మందిర నిర్మాణం అయినందుకు అందరికీ, తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, యావత్ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా శుభ తరుణంలో చూడవలసిన ఒక ఆసన్నమైన కళ. ఎన్నో సంవత్సరాలు, అంటే 1-2 కాదండి, 500 సంవత్సరాల నుంచి తాను పుట్టినటువంటి ప్రదేశంలో తనకు గుడి లేదు. మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క రామ మందిరం విషయంలో ఎవరి యొక్క అంటే రాజకీయాల ప్రయోజనంతో మనం మాట్లాడకూడదు. కేవలము ఒక ఆధ్యాత్మికంగా మాట్లాడాలంటే ఒక గొప్ప కళ అది నెరవేరినందుకు నిజంగా మనం హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలి. ఆ బాధ్యతని వాళ్ళు ముందుకెత్తుకొని తీసుకెళ్ళినందుకు, అందులో వాళ్ళు కష్టపడ్డ విధానము, తర్వాత అక్కడ నిర్మాణం చేసిన విధానం, ఈ రోజు పెట్టిన ముహూర్తం కానీ, కర్కాటక లగ్నంలో ఈ మేష లగ్నంలో ఉన్నటువంటి రోహిణి నక్షత్ర యుక్తంగా బల ముహూర్తం కానీ, వ్యయస్థానంలో రాహు కానీ, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు ఉచ్చస్థితి కానీ, ప్రతి ఒక్కటి కూడా అత్యద్భుతమైన, మనం అనుకుంటాం ఎవరో ఏదో ఆషామాషిగా పెట్టినటువంటి ముహూర్తం కానీ అది కాదండి. ఒక భవ్యమయంగా, అంటే భగవంతుడు తనకు తానుగా నిర్ణయించుకున్నటువంటి ఈ ముహూర్తంలో జరగడం ఒక గొప్ప ఆనందదాయకము. ఇన్ని సంవత్సరాలు జరగలేకపోయింది. భగవంతుడు ఇప్పుడు వాళ్ళ రూపంలో వచ్చి వాళ్ళ ద్వారా జరిగించుకున్నందుకు నిజంగా మనందరం అభినందన. అసంపూర్ణ మందిరానికి సంబంధించి ప్రవేశం చేయకూడదు, ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరపకూడదు అనేటువంటి విమర్శలకు ఏం చెప్తారు మీరు? అయ్యా, నేను ఒక మాట చెప్తా. అంటే ఏ యతీశ్వరులను విమర్శ చేయదలుచుకోలేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక సాటి పురోహితుడుగా, ఒక స్మారత పురోహితుడుగా ఆ యతీశ్వరులకు పాదాభివందనం చేస్తూ మనం ఒక ఇల్లు కట్టుకుంటామండి. సహజంగా నేనంటే యతీశ్వర నింద నా ఉద్దేశం కాదు. నేను ఒక పురోహితుడిగా, ఒక జ్యోతిష్య బంధుడిగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా మాట్లాడతాను. ఒక 70-80% ఇల్లు కంప్లీట్ అయిపోయినప్పుడు మా దగ్గరికి అనేక మంది వస్తారు. ఏమండి, ముహూర్తాలు అయిపోతున్నాయి, ఇల్లు పాలు పొంగించుకోవచ్చా? వచ్చే మాసంలో ఒక 3 మాసాలు శూన్య మాసం ఉన్నప్పుడు పాలు పొంగిస్తామండి. మనం పొంగిస్తాం కదా, పాలు పొంగించుకుంటాం కదా. ఇప్పుడు దేవాలయం పూర్తి కాలేదని ఎవరు చెప్తున్నారు? దేవాలయం పూర్తి కాకుండా ఒక 80-90% అయినప్పుడు దేవాలయం చేయకూడదని ఆగమ శాస్త్రంలో రూల్ ఉందా ఎక్కడైనా? ఇక నిందలు చేసే వాళ్ళ గురించి నేను ఏ పార్టీ, ఈ పార్టీయా ఆ పార్టీయే కాదు, మనము ఈ రోజు జరిగినటువంటి క్రతువులో అందరిని అభినందించాలి, దానికి సహకరించ. స్వయంగా ఒక మాన్య ప్రధానమంత్రి అక్కడ పనిచేసిన కార్మికులకే పూలు చల్లారు. అంటే అక్కడ వాళ్ళ కృషి కూడా ఉంది. తనకు తానుగా ఎక్కడ నా కృషి అని చెప్పలేదు. రాముడు అందరి వాడండి. అసలు రామనామమే గొప్పదండి. రామో విగ్రహవాన్ ధర్మ. రామాయణం చదివితే ఈ విభేదాలు కనిపించవండి. రాముడు విశ్వ గురువు గారి దగ్గర ఎలా ఉన్నాడో చెప్పాడు. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థులా కర్తవ్యం దైవమానికం. రామచంద్రమూర్తి గురువుతో ఎలా ఉండాలో, రాత్రికి రాత్రి రాజ్యం ఇస్తానని చెప్పి తండ్రి రాజ్యం ఇవ్వకపోతే కించిత్ మాట కూడా తండ్రిని ఏమనలేదు. వెనకలిని కూడా ఒక్క మాట మాట్లాడలేదు. అడవులకు వెళ్ళినవాడు, ధర్మం పాటించినవాడు. అలాంటి రాముడి యొక్క గుడి ఇంతకాలం లేదన్నందుకు మనం ఆవేదన పడాలా, లేదా ఇప్పుడు నిర్మితమైన ఆనందం పడాలా? ఇంకా దీనిపైన విమర్శలు అనవసరం అండి. నా వ్యక్తిగతంగా ఒక గొప్ప కావ్యం ఇది చూసినందుకు మనందరం చరితార్థం, మనందరం జన్మ ధన్యం, మనందరం గొప్ప వరంగా భావించాలి. ఈ కనులతో మన ఛానల్స్ లో వీక్షణ చేసేందుకు నిజంగా గొప్ప చరితార్థం అండి. మన జీవితంలో కోట్లు సంపాదించవచ్చు, పిల్లల పెళ్లిళ్ళు చూడొచ్చు, వాహనము, యోగము, అవార్డులు అన్ని చూడొచ్చు. కానీ ఇలాంటి ఒక భవ్య మందిర ప్రతిష్టాపన చూడటం అనేది ఈ జన్మకు ఇప్పుడున్న తరం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిజంగా ధన్యజీవులండి.
ఏమండి ఎంత పెద్ద పెళ్లి చేస్తున్నా ఒకటో రెండో పొరపాట్లు ఉంటాయండి. ఎంత పెద్దటి వాడికైనా కూడా పొరపాట్లు లేనటువంటి క్రతువు ఉండదండి. అది ఎంత స్మార్థం అన్నా కానివ్వండి, ఎంత వాస్తు అన్నా కానివ్వండి, ఆ క్రతువులో చిన్న చిన్న లోపాలను ముందే చేసుకొని ఒక భవ్య కార్యక్రమాన్ని మనం విమర్శ చేయకూడదు. ఎవరికైనా సరే, పురోహితులు కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, అందరు వాళ్ళ రామప్రతిష్ఠలో పాల్గొన్నారు. ఏ పీఠాలు అయితే వద్దనుకున్నాయో వాళ్ళు కూడా రామక్రతువులో పాల్గొన్నారండి. అందరూ రాముడి యొక్క అనుగ్రహం కొంతమందికి వెళ్ళలేకపోయే వాళ్ళ మనసులో బాధ కూడా ఉంది. Yes. కానీ అందరికీ Yes. అవకాశం రాదు కదండి. ప్రపంచం మొత్తం కాబట్టి అందరూ ప్రపంచం మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక కోణంలోనే చూస్తుంది తప్ప ఇతర కోణాలు వేటిని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఒక పట్టించుకోరండి. అది రాముడు సాంప్రదాయబద్ధంగా నిర్ణయించిన ముహూర్తం. శాస్త్రి గారు సాంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి పండుగ రోజు ఇంట్లో ఎలాంటి క్రతువు ఉంటుందో, ఏ విధమైనటువంటి ఆచారాలు మనం పాటిస్తామో ప్రతి ఇంట్లో కూడా ఒక పండుగ వాతావరణంలో పూజలు కానీ లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంట్లో పండుగగా అక్కడ అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రాణప్రతిష్ఠను అయితే ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. రైట్ ఇక మళ్ళీ మాట్లాడదాం ప్లీజ్. సమయభావం మిగతా వారితో కూడా ఒకసారి మనం ఇక నారపరాజు నరసింహరావు గారు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు, వారితో మాట్లాడదాం. నరసింహరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే అయోధ్యలో కొలువుదీరినటువంటి భవ్య రామ మందిరం ప్రముఖులు కావచ్చు, ఇతరత్ర పార్టీలకు అతీతంగా కూడా అందరూ హాజరైనటువంటి పరిస్థితి ఎక్సెప్ట్ కాంగ్రెస్ మినహాయించి ఆధ్యాత్మిక కోణం, రాజకీయ కోణం, ఇతరత్ర అన్ని కోణాలు కూడా కలగలిపినటువంటి అయోధ్య రామ మందిర భవ్య నిర్మాణం అనేటువంటి కొన్ని విమర్శలు, కొన్ని అద్భుతమైనటువంటి మాటలు, ఇతరత్ర ప్రసంగాలు ఎలా చూడాలి మొత్తం ఓవరాల్గా? సార్, ఈరోజు మనం జనవరి 22, 2024 సంవత్సరంలో ఉన్నాం. ఈ రోజు జరిగినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఘట్టాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా చూసినటువంటి కోట్లాది మంది భారతీయులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకంటే ముందు మాట్లాడినటువంటి శాస్త్రి గారు ఒక మాట అన్నారు. అంటే నేను శాస్త్రి గారిని వీటితో విభేదించను, కానీ శాస్త్రి గారు ఏమన్నారంటే రాముడు పుట్టిన చోట రాముడి గుడి లేదు కాబట్టి మనం పునర్నిర్మించుకుంటున్నాం అని చెప్పేసి ఒక మాటతో మాట్లాడారు వారు. కానీ శాస్త్రి గారు రాముడి పుట్టిన గుడి లేక కాదు, ఉన్న గుడిని ధ్వంసం కావటం వల్ల పునర్నిర్మించుకుంటున్నాం. అంటే మనకు ఈ విషయంలో ఒక క్లారిటీ కావాలి. ఇందాక మేడం గారు మాట్లాడినప్పుడు భద్రాచలం గురించి కూడా మాట్లాడారు, చాలా మంది తిరుపతి గురించి మాట్లాడుతున్నారు, యాదగిరి గుట్ట గురించి మాట్లాడారు. ఈ అన్ని గుడులకు సంబంధించినటువంటి పునర్నిర్మాణాలు, గుడుల యొక్క అభివృద్ధి అనేటువంటిది వేరు, అయోధ్యలో ఉన్నటువంటి భవ్యమైనటువంటి రామ మందిరం అనేటువంటిది వేరు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే 1528వ సంవత్సరంలో బాబర్ చేత ధ్వంసం చేయబడ్డటువంటి మందిరం ఇది. 1528 నుంచి 2000 అంటే మనం 1992 డిసెంబర్ 6 వరకు చూసుకున్నట్లయితే ఒక సుదీర్ఘ కాలం మన గుడి మనకు కావాలి అనేటువంటి దానికోసం మనం ఒక పెద్ద దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం జరగడానికి కారణం ఏంటంటే ప్రతి భారతీయుడితో కూడా రాముడు అమినాభావ సంబంధం ఉంటుంది, ఏర్పడి ఉంటుంది, మమేకం అయిపోతారు. మనం తెలుగు వాళ్ళని తీసుకోండి, మన పేరులో రామారావు ఉంటుంది, రామయ్య ఉంటుంది, కర్ణాటక వెళ్తే రామప్ప ఉంటుంది, తమిళనాడులో రామనాథన్, కేరళలో ఇంకో పేరు రామ్లాల్, రామ్ సింగ్, రామ్ ఠాగూర్, ఇట్లా దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా రాముడు మనతో మిళితం అయిపోతాడు. అంటే మన యొక్క పేర్లన్నీ కూడా రాముడితో మిళితం అయినటువంటి పేర్లు పెట్టుకున్నాం. ఈ పేర్లు అంటే మనం ఎందుకు ఇప్పుడే శాస్త్రి గారు చెప్పారు, రామోహాన్ విగ్రహాన్ ధర్మహాన్. ఎందుకు చెప్పారు అంటే రాముడు ఒక ఆదర్శ పురుషుడు. ఏంటి మనకి ఏం కావాలి, మనం ఎట్లా ఉండాలి, మన అడ్మినిస్ట్రేషన్ అన్నాం అనుకోండి, రామరాజ్యంలా ఉండాలి అంటాం. ఒక తండ్రి ఎలా ఉండాలి, రాముడిలా ఉండాలి. ఒక కొడుకు ఎలా ఉండాలి, రాముడిలా ఉండాలి. ఒక అన్నదమ్ముడు ఎలా ఉండాలి, రాముడిలా ఉండాలి. అంటే ప్రతి ఒక్క గుణానికి మనం రాముడినే ఉదాహరణ. యాక్చువల్ గా రాముడు దశావతారాల్లో భాగమైనప్పటికీ కూడా మానవ అంశ ఉన్నటువంటి వ్యక్తి. కష్టాలు పడ్డాడు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, 14 సంవత్సరాలు వనవాసం, అరణ్యవాసం చేశాడు. ఇన్ని చేసి ఏవైతే దైవాంశ సంబుద్ధుడికి వచ్చినటువంటి శక్తులన్నింటినీ వదులుకొని సామాన్య మానవుడిలా ఉండి మనందరికీ కూడా 12,000 సంవత్సరాలు అనుకుంటా, అంటే కరెక్ట్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్ నేను చెప్తున్నటువంటిది, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనం ఈ రోజు రాముడిని ఆరాధ్య పురుషుడుగా, ఆదర్శ పురుషుడుగా మనం చూస్తున్నాం. అంటే పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, సంస్థలకు అతీతంగా రాముడు మనతో కలిసిపోయి ఉన్నాడు. ఈ కలిసిపోయి ఉన్నటువంటి దానికి ఏంటంటే
మనకు భద్రాచలంలో రామాలయం ఉంది, ఒంటిమిట్టలో రామాలయం ఉంది, గొర్రెల రామాలయం ఉంది. అన్ని చోట్ల ఉన్న రామాలయాలు వేరు, అయోధ్యలో ఉన్నటువంటి రామాలయం వేరు. అవును. కాకపోతే దీనికి మనం నరసింహరావు గారు నరసింహరావు గారు ఎక్కడా కూడా రాజకీయాలకు వాటిని దూరంగా ఉంచాలి, రాజకీయ అంశాల్లో కానీ లేకపోతే ఎన్నికల సమయంలో వాటిని చొప్పించకూడదు, భక్తే రాజకీయాలు విడివిడిగా చూడాల్సినటువంటి అవసరం, ఇటువంటి మధురమైనటువంటి క్షణాల్లో విమర్శలు అనేటువంటి పరిస్థితి అయితే ఉండకూడదు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక నెగిటివ్ ఇండికేషన్ కానీ లేకపోతే ఆలయం అంటే వివాదం, ఇప్పటికీ మొన్నటి వరకు ఉన్న వివాదం కాస్త న్యాయస్థానంలో పరిష్కారం అయిన తర్వాత కూడా భవిష్యత్ తరాలు కూడా వివాదంగానే చూస్తే ఎక్కడ రాజకీయాలు ప్రస్తావించద్దు అనేటువంటి మాట అయితే అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం దీనికి సంబంధించి. ఇక దేవకి వాసుదేవరావు గారు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వాసుదేవరావు గారు నమస్తే అండి. నమస్కారం. రామ జన్మభూమి రాజకీయాలు రెండు విడదీయరానటువంటి పరిస్థితులు మొన్నటి వరకు ఉండేవి, కానీ పూర్తిగా ఆధ్యాత్మిక కేంద్రంగా కావచ్చు లేకపోతే టెంపుల్ నిర్మితమైన తర్వాత ఉన్నటువంటి వాతావరణం, దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి స్పందన, ఒక మిళితమైనటువంటి స్పందన వస్తుందేమో అని చాలామంది అనుకున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడా కూడా రాజకీయాలకు తావు లేకుండా పార్టీ మాత్రమే నిర్మించిందని కాకుండా ప్రజల చేత నిర్మించుకున్నటువంటి నిర్మాణం ఇది. ఎక్కడా పార్టీలు ప్రభుత్వాలు నిర్మాణం చేయలేదు, ఇది ప్రజలు నిర్మించుకున్నటువంటిదని ఒక్క మాటతోటి భారతీయ జనతా పార్టీ అధిష్టానం క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే విమర్శలకు చెక్ పెట్టినట్టు అంటారా, లేకపోతే అయోధ్య రామ జన్మభూమిలో అయోధ్య భవ్య మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మేము వచ్చిన తర్వాతే చేశామనేటువంటి ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చినట్టు ఎలా చూడాలి దీన్ని? ముందుగా సౌందర్య టీవీ ప్రేక్షకులు అలాగే తోటి ప్యానలిస్టులందరికీ నమస్కారం తెలియజేస్తూ, అయోధ్య రామ తీర్థ ట్రస్ట్, ఇది ఆ ట్రస్ట్ పేరు. ఆ ట్రస్ట్ కి ప్రజలందరూ కూడా భాగస్వాములు అయ్యి సంఘులోని వివిధ క్షేత్రాలు అందరూ భాగస్వాములు ఆ భుజం మీద వేసుకొని ఆ నిధి సమర్పణ కావచ్చు, పని కావచ్చు, లేకపోతే ఈరోజు ఆ యొక్క స్వామివారి అక్షింతలు వస్తే దాన్ని ప్రతి గడపగా చేసుకుని అవన్నీ కూడా ప్రజలు పాల్పంచుకొని ప్రజల దగ్గర తీసుకెళ్లారు. ఇది ప్రజలు హిందువుల యొక్క సమిష్టి విజయం. హిందువుల యొక్క తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముని తెచ్చుకొని మరలా, అంటే దాదాపు 496 సంవత్సరాలు క్రితం ఎప్పుడైతే ఆ యొక్క అయోధ్య రామ మందిరాన్ని కూల్చారో దాన్ని మళ్ళా మనం ఈ రోజున ఆ బాలరాముడిని తిరిగి పునఃప్రతిష్ఠించుకున్నాం. ఇది ఇందాడ 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. నేను అప్పుడే డిబేట్ లో 2 విషయాలు సంజయ్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకటేమో ఇక్కడ భద్రాచలం టెంపుల్ ఉంది, లేదా ఇంకో టెంపుల్ ఉందని. ఏ టెంపుల్స్ అయినా సరే అభివృద్ధి చెందాల్సిందే. తర్వాత మనందరికీ తెలిసిన విషయం, అంటే ఎవరికి ఇక్కడ పెద్దలందరూ తెలిసి, ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది, అంటే రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటుంది. దానికి కమిటీలు ఎవరు వేస్తారు? ఆ రాష్ట్ర ప్రభుత్వం కమిటీలు వేసి వాళ్ళకి నచ్చిన రాజకీయ నాయకుల్ని, దానికి మనం తిరుపతి చూస్తున్నాము, అక్కడ చూసాం కదా, ఇతర మతస్థులను కూడా దాన్ని కమిటీ మెంబర్లు వేసి చూసాము, పెద్ద గొడవలు జరిగినాయి. ఇప్పుడు ఈ అయోధ్య భద్రాచల రామ మందిరము ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంది. అది అభివృద్ధి చెందినా అభివృద్ధి చెందకపోయినా దాని బాధ్యత ఎవరు? నిధులు ఇవ్వకూడదా అనేటువంటి రూల్, నిధులు ఇవ్వకూడదా అనేటువంటి ఒక రూల్ ఉందా అనేటువంటి ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీ, అంటే భద్రాచలానికి నిధులు ఇవ్వకూడదా అభివృద్ధికి అనేటువంటి ఒక ప్రశ్న ఏం చెప్తుంది బీజేపీ? ఇవ్వకూడదని ఎక్కడ లేదు. 40 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చారు, 80 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ప్రసాద్ అనే పథకం కింద దేశంలోని అనేక దేవాలయాలకి, చిన్న దేవాలయాలకి ఒక అమౌంట్, అంటే ఆ దేవాలయాల అవసరాలు బట్టి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. 40 కోట్ల రూపాయలు భారత రాష్ట్రపతి గవర్నర్ ముర్ము గారి చేతుల మీద పనులు కూడా ప్రారంభించాం. అది కిషన్ రెడ్డి గారు ఇప్పుడు సాంస్కృతిక ఏదైతే మంత్రిగా ఉన్నారో 40 కోట్ల రూపాయలు మన భద్రాచలం టెంపుల్ కి ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇంకో 40 కోట్ల రూపాయలు శాంక్షన్, మొత్తం 80 కోట్ల రూపాయలు ఇచ్చారు. అది మీ సౌందర్య టీవీ దాని ద్వారా కూడా చెప్తున్నాను, తెలుసుకోవాలి. తర్వాత ఈ టెంపుల్స్ అన్ని కూడా, అంటే తెలంగాణ రాష్ట్రం వరకు వస్తే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, ఆ తర్వాత లేటెస్ట్ గా టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ 3 ప్రభుత్వాలు చేసింది. వారిని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ రాహుల్ గారిని అయోధ్యని డెవలప్ చేద్దని ఎవరు చెప్పలేదు. ఎవరైనా చెప్పారంటే కనుక్కున్నాము. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత 40 కోట్ల రూపాయలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత మనందరికీ తెలుసు ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది.
రాముల వారి ఆదాయం ఈ తెలంగాణ ప్రభుత్వం ఎంత తీసుకుంది అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, దగ్గర దగ్గర 6% 9% దగ్గర దగ్గర 10% ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మేము కూడా చెప్పేదండి, అసలు ప్రభుత్వ అధీనంలో ఎందుకు ఉండాలి దేవాలయాలు? మదర్సాలు మన చేతిలో ఉండవు, చర్చిలు మన చేతిలో ఉండవు. మదర్సాల్లో ఉన్న గురువులకి లేదా ఆ యొక్క మత గురువులకి మనం జీతాలు ఇస్తాం, చర్చికి ఫాదర్లకి మనం ఇస్తాం. ఇక్కడేమో ధూపదీపాలకి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వాలి. ఈ ప్రభుత్వాలేమో 6% ఎంతో మేనేజ్మెంట్ ఫీజు, ఇంకా మొత్తం ఇక వాళ్ళకి కావాల్సిన రాజకీయ పునరావాసం, రాజకీయ నాయకులందరికీ అక్కడ జాబులు అంటే ఆ యొక్క కమిటీ మెంబర్లు వేసింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర దగ్గర 11 పర్యాయాలు ఈ రాష్ట్రం పరిపాలించింది. అప్పుడు కూడా భద్రాచలం రాముల వారి టెంపుల్ ఉంది, మరి అప్పుడు లేదనుకుంటున్నారు, అప్పుడు ఉంది ఆ టెంపుల్. అప్పుడు వాళ్ళు ఏం చేశారు చెప్పాలి. ఆ తర్వాత టీడీపీ కొనుగోలు, తర్వాత బీఆర్ఎస్. మన కేసీఆర్ గారు చెప్పారు 100 కోట్లు ఇస్తామని, ₹1 కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 80 కోట్లు ఇచ్చింది. ఇది ఫస్ట్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది భద్రాచలం టెంపుల్ గురించి. రెండోది ఇంకో మాట కూడా చెప్పారు ఆవిడ, భూములు ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్ళిపోయి మాట్లాడింది. అదే పాకిస్తాన్ లోకి వెళ్ళినాయో బంగ్లాదేశ్కి వెళ్ళినట్టు మాట్లాడుతున్నా. అంటే అక్కడ ఉంటే అదేమన్నా టెర్రరిస్ట్ చేతిలో ఉందా? ఇప్పుడు నా ఆస్తులు నేను ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి తలమానికం కదా వాసుదేవరావు గారు. కాదండి, భూములు ఉంటే ఇప్పుడు అసలు అది ఏ విధంగా నష్టం అర్థం కాదు. రేపు పొద్దున అనేక మంది దాతలు తిరుపతి దేవస్థానానికి దేశమంతా ఇచ్చారు అంటే అవన్నీ తీసేసి మనం కలుపుతామా లేదా అమ్మేస్తామా? ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. భూములే అక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏమన్నా భూములు ఆక్రమించుకుందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములు ఆక్రమించుకుందా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు విభజనకు ముందు నాకు ఖమ్మంలో ఆస్తులు ఉండొచ్చు, విజయవాడలో ఉండొచ్చు, అంత మాత్రాన దాన్ని నేనేం చేసేదానికి? విభజన ప్రకారం ఢిల్లీ నా ఆస్తులు ఉన్నది మొత్తం కలపమంటే తెలంగాణ కలపాలంటే కానీ నష్టమే ఉందా? అదేమన్నా అమెరికాలో ఉందో, బంగ్లాదేశ్ లోకి వెళ్ళిపోయిన ల్యాండ్స్, లేదా ఇటు పక్క పాకిస్తాన్ లోకి వెళ్ళి, అది నాకైతే అర్థం కాని విషయం. పోనీ అదేమన్నా వెళ్ళాలంటే అదేమన్నా వేరే ఇబ్బందులు ఉన్నాయా? అక్కడ మీరు భూములు ఏమైనా సాగు చేయాలని ఇబ్బందులు ఉన్నాయా? ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి? ఒకసారి అడుగుదాం. మీరు వేస్తున్నటువంటి ప్రశ్నలు ఒకసారి మనం సంధ్యారెడ్డి గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సంధ్యారెడ్డి గారు, వాసుదేవరావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటే వచ్చినటువంటి నష్టం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏముంది అనేటువంటి మాట. భవ్య రామ మందిరం తెలంగాణలో వాసుదేవరావు గారు ప్లీజ్ వారిని మాట్లాడివ్వాలి మనం సంధ్యారెడ్డి గారిని. సంధ్యారెడ్డి గారు, ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో భవ్య మందిరం విషయంలో ఇటువంటి ప్రస్తావన అయితే తీసుకురావద్దు. 40 కోట్ల రూపాయలు అయితే మేము ఇచ్చాం, అన్ని దేవాలయాలకు ఇస్తూనే ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న వాటికి మేమేం చేస్తామనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి. గొప్పతనం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆధ్యాత్మిక భావనను వదిలేసి పార్టీలో రాజకీయాలు చేయడానికే కూర్చున్నాయి అనేటువంటి మాట బీజేపీ చెప్తుంది. ఎలా చూడాలి? ఈ టైంలో రాజకీయ వివాదం చేయడం అనేది ఎవరికి మంచి పద్ధతి కాదు. మేము అసలు దాన్ని మేము తప్పు అనము, ఒప్పు అనము. ఎవరి మనోభావాలను ఎవరు దెబ్బతీయొద్దు, ఎవరు భక్తి అనేది ఎవరి భక్తి వారికి ఉంటుంది అనేది నేను చెప్తున్నానండి. అంటే ఇప్పుడు 40 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటే కదా భద్రాచలము రామయ్య అనే టెంపుల్ కానివ్వండి, ఇప్పుడు యాదగిరి గుట్టకి సంబంధించింది కానివ్వండి, చిన్న చిన్న టెంపుల్ మీరు ఇచ్చి చేతులు దులుపుకున్నామంటే ఈ రోజు కొన్ని 1000 కోట్లు పెట్టి అయోధ్యను కట్టింది కదండి. అంటే దాంట్లో భద్రాచలానికి ఇవ్వడం అనేది తప్పని అనట్లేదు, ఆశించడంలో తప్పు లేదన్నా. నేను అనేది ఏంటంటే మనం కూడా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. తెలంగాణ భద్రాది టెంపుల్ ఉందంటే కొన్ని రాష్ట్రాలకు కూడా ఆదర్శం కావచ్చు అని అడిగాం. మేము రాజకీయం చేయట్లేదు. అలాంటి టైంలో ఇప్పుడు మీరు అన్నారు ఈ భూములను ఆంధ్రాలో పోతున్నాయి, ఆంధ్రాలో అంటే మరి ప్రత్యేక తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామన్నా మనము? అది ఇప్పుడు ఇది మాట్లాడే వివాదం కాదు, మీరు మాట్లాడారు కాబట్టి మాట్లాడుతున్నా. అంటే అక్కడ భూములు పోయినాయి, అది ఆంధ్రనే కదా అంటే ఇప్పుడు అయోధ్యకు సంబంధించిన విషయం గురించి ఇప్పుడు కాంట్రవర్సీ మనం మాట్లాడద్దు. ఇది ఒక మంచి శుభదినము. ఎవరి అభిప్రాయాలు వరకు ఉంటాయి, ఎవరి మనోభావాలు. ఎప్పుడు ఎంత మూర్ఖులు గాని ఎంత అది గాని దేవుడిని ఎవరిని విమర్శించారు మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరి దేవుడు వారికి గొప్ప. నువ్వు చెప్తేనే ఆ దేవుడిని నేను పూజించను, నువ్వు చెప్తేనే నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒక దేశంలోనే ఒక తిరుపతి ఎక్కడ కూడా ఏ రంగు దానికి ఏ రాజకీయ పార్టీ రంగు తిరుపతి వెంకటేశ్వర స్వామికి లేదు. దాని ఆ రకంగా ఎన్నో పార్టీలు పాలించిన, ఎన్నో మంత్రి సీఎంలు వచ్చిన, ఎన్నో రకరకాల పార్టీలు అధికారంలో ఉన్నాయి, కానీ ఎప్పుడూ కాంట్రవర్సీ కాలేదు. మేము అనేది ఏంటంటే మేము కాదు, ఇప్పుడు సామాన్యమైన కొంతమంది జనాలకు కొంతమందికి మనం అన్ని చేసి నచ్చకపోవచ్చు, కానీ కొంతమందికి ఒక అదొచ్చింది అనమాట, ఒక డౌట్. అంటే ఇప్పుడు ఇంకా పనులు పూర్తి కాలేదు కదా, అయిన తర్వాత చేసుకుంటే బాగుండేదని ఒక అన్నం. అది మీ ఇష్టం, మేము కాదన్నాం.
ఇప్పుడు గృహప్రవేశం మీరు ఎగ్జాంపుల్ చెప్పిండ్రు, మంచి రోజులు లేవన్నారు. ఇప్పుడు ఏమైనా మంచి రోజులు కాదు కదా, ఇప్పుడు వచ్చేటి మొత్తం మంచి రోజులే ఉన్నాయి. అంత అర్జెంట్ ఏముండే, మొత్తం కంప్లీట్ చేసుకొని ఎలక్షన్ల తర్వాత పోయేది ఉంటే కొంతమందికి అక్కడ అది అది మాట్లాడింది కాబట్టి దాని గురించి చెప్తున్నాం. కంప్లీట్ చేసుకొని పోతే నష్టం జరిగేది ఏం కాదు కదా. Please. కాబట్టి ఒకటి చెప్పదలుచుకున్నామండి, భక్తి గురించి సంధ్యారెడ్డి గారు ఒక ప్రశ్న సరే, పార్టీల పరంగా చూసేటువంటి కోణం పక్కన పెడితే నిజంగా దేశ ప్రజలు దీన్ని నిజంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న కోణంలో చూడాలా, లేకపోతే భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి కోణంలో చూడాలా? 5 శతాబ్దాలుగా పోరాడినటువంటి ఫలితం మనకి దక్కింది, భవ్యమందిరం నిర్మించుకున్నాం అనేటువంటి ఒక ఆధ్యాత్మిక కోణంలో చూడాలా? సార్, ఎవరి మనోభావాలను దెబ్బతీయాల్సిన అవసరం ఎవరికి లేదు సార్. మీరు చెప్తే మీరు వింటారా, మీరు చెప్తే నేను వింటారా అని ముందు చెప్పిన ఇవాళ తెలంగాణ వచ్చింది, అందరికీ సంతోషమే. ఇప్పుడు అది మాకు సంతోషం ఉంది, మీకు సంతోషం లేదంటే నేను అల్లాని పూజిస్తా, మీరు జీజస్ని పూజిస్తారు, మీరు రాముని పూజిస్తారు. మీ దేవుడిని నేను ఎట్లా కించపరుస్తా చెప్పండి, మీ మనోభావాలను ఎట్లా దెబ్బతీస్తా చెప్పండి. మీరు రాజకీయం చేయదలుచుకోలేదు సార్. ఎవరి మనోభావాలను ఎవరు దెబ్బతీయకూడదు, దాన్ని రాజకీయం చేయకూడదు. మేము ఒక్కటే చెప్పినాం, కోవిడ్ టైంలో గుళ్ళలకు పోయే పరిస్థితి లేకపోతే మనము ఇంట్లోనే ఉండి దేవునికి పూజలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు గుళ్ళు గోపురాలు తిరిగామా సార్? అప్పుడు కనీసము టీవీలలో మనము అమెరికాలో ఉన్న వాళ్ళు పాపం గుడి కూడా వాళ్ళకి లేకపోతే కంప్యూటర్ ముందు దేవుని పెట్టుకొని పూజలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే అది ఎవరు భక్తి వారి భక్తి వారే, రాజకీయం చేయకూడదు మేము చెప్తున్నాం తప్ప మేము ఏ దేవుని కించపరచం, ఏ మతాన్ని కించపరచం. వీళ్ళ మనోభావాలను ఇప్పుడు ఒకటిసారి గుడికి పోతేనే భక్తి వస్తుందా సార్? ఇప్పుడు దేవుడు అనేది అంతటా ఉండడు, మనం మంచి చేసే విధానంలోనే దేవుడు అనేది ఉంటాడు. ఎవరు మనోభావాలు పారుకుంటే వాళ్ళ మనోభావాలు నేను దెబ్బతినడానికి నేను ఎవరు సార్? ఎవరు చెప్పండి? నేను చెప్పింది నువ్వు పూజించాలంటే మీ ఎంత పార్టీ గవర్నమెంట్ లో ఉంటే మాత్రం, ఎంత లీడ్ లో ఉంటే మాత్రం, ఎంత మనోభావాలు మీకుండొచ్చు, వేరే వాళ్ళ మీద రుద్దడం అనేది తప్పని మేము అంటున్నాం తప్ప రాజకీయం అనేది అసలు కానే కాదు. రాముడు అందరికీ రాముడే, రాముడు చరిత్ర గురించి అందరికీ తెలుసు. అందరినీ నేను పార్టీలకు అతీతంగా నేను చాలా ఇష్టపడతాను. శ్రీరాముడు అనేది అందరు ఆదర్శంగా తీసుకుంటాడు. ప్రతి భర్త శ్రీరాముడు కావాలని ప్రతి లేడీస్ కూడా అట్లానే కోరుకుంటారు. ఒక చరిత్ర ఉంది దాన్ని ఎవరు మనము కాదనము, దాన్ని కాదంటే చరిత్ర మారిపోదు. నేను అనేది ఏంటంటే రాజకీయంగా కాకుండా భక్తిని ఎవరు భక్తిని వారికి వదిలేయాలి, రాజకీయాలకు దానికి కులమకుండా. అంటే ఇప్పుడు జనాల కొంతమందికి డౌట్ ఉండొచ్చు సార్, ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మార్చ్ ఏప్రిల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ గుడి అందుకే చేస్తున్నారని దానికి మీరు అది చేసుకోవాలి తప్ప నేను ఇప్పుడు అసలు ఈ విషయంలో ఏ పార్టీ కూడా సోషల్ మీడియాలో కూడా డిస్కషన్స్ పెట్టలేదు, ఎక్కడ కూడా లైవ్ డిస్కషన్ కూడా ఎక్కడ కూడా రాలేదు. ఈ రోజు మాత్రమే ఈ టీవీలో మాత్రమే పెట్టిరు. చాలా సంతోషము, క్లారిటీ ఇస్తున్నాము దాని గురించి. అలాంటి టెంపుల్స్ ని ఆదర్శంగా తీసుకొని ఇంకా అన్ని ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా మనం ముందుకు వెళ్ళాలి తప్ప దీనికి ఇప్పుడు బీజేపీనా ఆర్ఎస్ఎస్ అని మనం రుద్దుకోవడము, వాళ్ళ మీద అది చేయడము, హిందువుల మనోభావం దెబ్బతీయడం, లేకపోతే ముస్లిం మనోభావాలు దెబ్బతి, ఇలాంటిది ఏ పార్టీ చేయకూడదు. కాంగ్రెస్ పార్టీ వెర్షన్ క్లియర్ కట్గా మీరు చెప్పినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడదాం మీతోటి. ఎస్, ఒక నిమిషం ప్లీజ్. శాస్త్రి గారితో మాట్లాడదాం. వాసుదేవరావు గారు ప్లీజ్, ఆర్డర్లో వెళ్దాం. సమయం ఎస్ ప్లీజ్, మీరు పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి. వాసుదేవరావు గారు ప్లీజ్ డోంట్ మైండ్, మనం ఆర్డర్లో వెళ్ళిపోదాం. శాస్త్రి గారు, జరిగినటువంటి క్రతువులో శాస్త్రోక్తంగా కావచ్చు, యావత్ భారతదేశం కూడా, అంటే కొంతమంది ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కూడా, అంటే ఇతర దేశస్తులు కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. ఒక ఆలయ నిర్మాణానికి ఇంత, అంటే ఇతర మతాలలో టెంపుల్స్ విషయం పక్కన పెడితే భారతీయ శాస్త్రంలో ఇంత క్రతువు ఉంటుందా, ఈ విధమైనటువంటి విధానాలు ఉంటాయా, ఇన్ని శాస్త్రాలు ఉంటాయా అని కూడా నివ్వెరపోయినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఫారినర్స్ కూడా, అంటే ఇతర భాష వాళ్ళు, ఫారినర్స్ వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి రీతిలో స్పందించినటువంటి క్రతువు విధానం అనేది అక్కడ జరిగిందనేటువంటి ఒక విషయం. దీన్ని ఎలా చూడాలి? అయ్యానే ఒక మాట చెప్తా, నేను బీజేపీకి అభిమానిని కాదు, కాంగ్రెస్కి అభిమాని కాదు. కాంగ్రెస్ అన్న గౌరవమే, బీజేపీ అన్న గౌరవం. భద్రాచల రామ మందిరం విషయంలో ఆవిడ మాట్లాడుతున్నారు. భద్రాచల రామ మందిరం మనం అభివృద్ధి చేసుకోవాలి, ఇంకా చేసుకుందాం. సరే, యాగక్రత విషయానికి వస్తే అసలు సనాతన సాంప్రదాయంలో ప్రతిష్ట అనేది ఒక పెద్ద యాగక్రతు అండి, అందులో సందేహం లేదు. అది 16 రోజులు చేసినా తనివి తీరదు. ఎందుకు అంటే గణాధిపతి పూజ, పుణ్యాహవాచనము, ఋత్విక్ వర్ణం, దీక్షాధారణ, పంచగవ్య ప్రాసన, అఖండ దీపారాధన, కలశస్థాపన, జలాధివాసము, ధాన్యాదివాసము, పుష్పాదివాసము, రత్నాదివాసము, ధాన్యాదివాసము, శయ్యాదివాసము, ఇన్ని యాగక్రతువులు చేసి, బింబబలి చేసి, బింబశుద్ధి చేసి, నదీ జలాలతో చేసి, స్వర్ణ యంత్ర ప్రతిష్టాపన చేసి, ఆ విగ్రహానికి సంబంధించిన సర్వకళలో ఆవాహన చేసి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన చేయడం అనేది
ఒక గొప్ప సుకృతం. తల్లి గర్భంలో నేను కేవలము ఆ సనాతనం గురించి మాత్రమే మాట్లాడుతున్నానండి. ఒక మనిషి ప్రతిష్టలు 9 ప్రతిష్టలు చేయాలి అని శాస్త్రం చెప్పబడి ఉన్నది. ఎందుకంటే ఆ ప్రతిష్టా క్రతువు ఇంతకాలం తర్వాత అక్కడ ఈరోజు అయోధ్యలో జరిగిన క్రతువు ప్రతిదీ కూడా రాజకీయం పక్కన పెడదామండి. నేను రాజకీయానికి అతీతం కాదు. ఎందుకంటే నేను బీజేపీ వారి ఇంట్లో కార్యక్రమాలకు వెళ్తాను, ఇటు కాంగ్రెస్ వాళ్ళ ఇంటి కార్యక్రమాలకు వెళ్తాను. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆ సిఎస్కి వెళ్ళి వారిని ఆశీర్వదించాము. మేము అందరి వాళ్ళం పురోహితులు అంటే మాకు ఎవరు విభేదాలు కాదు, అందరూ మాకు కావాల్సినట్టు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా మీ అభిమానులు, మాకు కావాల్సిన వాళ్ళే. వైదికం ముఖ్య ఉద్దేశం అదే కదా నిర్వహించే శాస్త్రి గారు. విధానము అద్భుతం, అందులో సందేహం లేదు. అసలు గుళ్ళో ఇంట్లో దేవుడు ఉండడా అంటే ఖచ్చితంగా గుళ్ళోనే దేవుడు ఉంటాడు, అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే ఇంట్లో కొన్నిసార్లు కుదరదు, కొన్ని ఆచార వ్యవహారాలకి కొన్ని కుదరదు. ఎందుకు కుదరదు అంటే దేవాలయం, కొన్ని ఉత్సవాలు మనం ఇంట్లో రోజు వండుకోవట్లేదా, హోటల్కి వెళ్ళి ఎందుకు తింటున్నాము, హోటల్ ప్రస్తావన ఇది. ఇప్పుడు కూడా దేవాలయాలు మనం తక్కువగా చూడకూడదు. దేవాలయాలు ఒక సనాతనానికి పెద్దపీట. ఇంతకాలం తర్వాత అక్కడ రామచంద్రమూర్తి వారి క్రతువు 100కి 100% అండి. అన్ని పీఠాధిపతులు ఈ రోజు సాయంకాలం కూడా అంగీకరించారు. సంధ్యారెడ్డి గారు ప్లీజ్ వారిని మీరు మాట్లాడండి. మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలే. మీరు ఒకటి రెండు సందర్భాలలో మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు జరిగిన యాగక్రతువు 100కి 100% బాగా జరిగిందండి. అందులో ఎలాంటి లేదు. ముహూర్తం దగ్గర నుంచి మొదలుకొని ఆ నిర్ణయించిన శాస్త్రి గారు కాశీ పండిత్ ముహూర్తం దగ్గర నుంచి భూమి పూజ ప్రభుత్వ ఈ రోజు వరకు భవ్య రామ మందిరము, ఒక బాలరాముడి యొక్క విగ్రహం కూడా అద్భుతం అండి. ఆ చిరునవ్వు కావచ్చు, స్వామివారి యొక్క లీలలు కావచ్చు, అనంతం అశేషమైనదండి. ఈ క్రతువు ప్రారంభం నాటి నుండి నేటి వరకు మాన్య ప్రధానమంత్రి గారు అక్కడ నిర్వహించిన క్రతువు కావచ్చు, ఏవైనా కావచ్చు అండి, అక్కడ ఉన్న పురోహితులు కావచ్చు, కొత్తగా ఎన్నుకోబడ్డటువంటి అర్చకులు కావచ్చు, యాగ క్రతువు 100కి 100% చేశారండి. అందులో ఎలాంటిది లేదు. భరత వర్షంలో భరతఖండంలో ఒక అద్భుతమైనటువంటి రామ మందిర నిర్మాణం ఇంతకాలం సార్ అక్కడ ఏం జరిగింది గతం అనవసరం, ఇంతకాలం ఎవ్వరూ చేయలేదు. ఎంతో మంది అండి, ఒక ఆవేదన నాకు తెలుసు. ఒక్కసారి నేను అయోధ్య పరిశీలన వెళ్ళినప్పుడు చిన్న టెంట్లో రాముడు ఉన్నాడండి, కళ్ళలో నీళ్లు తిరిగాయండి. ఎంతో మంది సాధువులు అక్కడికి వెళితే ఆయన తత్వం అర్థమవుతుంది. అలాంటి ఒక గొప్ప భవ్య క్షేత్రంలో రామ మందిరం నిర్మాణం చేసినందుకు నిజంగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఇటుక దగ్గర నుంచి ఈ రోజు పుష్పమాల జల్లిన ప్రతి ఒక్కరిని మనం అభినందించాలి. ఇది ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదండి. ఇది కేవలం రాముడు లక్ష్మణుడు తనంతట తాను నిర్మించుకొని ఆంజనేయ స్వామి అక్కడ పూనుకొని హనుమానంజన సూను వాయుపుత్రో మహాబల రామేష్ట పలుగున సగ పింగాక్షోమిత విక్రమ అన్నట్టుగా రామచంద్రమూర్తి అక్కడుండి, రామచంద్రమూర్తి కాదండి పరివారం అంతా కూడా మీరు బాగా గమనించవచ్చు. సోమవారం రోజున ఒక మేష లగ్నంలో చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉండగా, ద్వితీయంలో చంద్రుడు రోహిణి నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో వ్యయస్థానంలో రాహు ఉండగా, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కేతు వారస్థానంలో ఉన్నాడు. జాతక పరంగా ముహూర్త పరంగా అద్భుతంగా జరిగిందండి. ఇలాంటి రోజు మన జీవితంలో మనకు ఎన్నో పెళ్లి రోజులు వస్తూ ఉంటాయి, పిల్లల రోజులు ఇలాంటి పడుతుంది. కానీ ఇలాంటి రోజు జనవరి ఈ రోజు అనేది చరిత్రలో మనం బతికున్నా లేకపోయినా మన తర్వాత తరాల వారికి కూడా ఇది ఒక గొప్ప శుభదినము. ఇంతకు మించిన ఆ 12 గంటల 29 నిమిషాల నుంచి 3 గంటల మధ్యలో మన ఛానళ్ళ స్క్రీన్స్ పైన ఆ భవ్య రాముడు ఆవిర్భావం అవుతున్నప్పుడు ఎంత ఆనందం అంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని ఒక్కొక్క పీఠాధిపతులు కళ్ళు చెమర్చాయండి. నాకు ప్రత్యక్షంగా ఫోటోలు ఉన్నాయి, నేను మీకు పంపిస్తా. కంచి పీఠాధిపతి శాస్త్రి గారు ఆధ్యాత్మిక ప్రపంచం అంతా కూడా ఒకంత భావోద్వేగానికి లోనే ఏ విధంగా చూసింది, ఏ విధంగా స్పందించింది, లేకపోతే ఇతరత్ర దాని పుట్టుపూర్వతరాలు చరిత్ర అంటే ఎక్కడా రాజకీయాలు కాదు. ఈ పరిస్థితులు ఇలా జరిగాయి, ఈ విధంగా మనం నిర్మించుకున్నాం. 500 సంవత్సరాల పైచిలుకు పోరాటం తర్వాత మనకి మందిరం సాకారమైంది అనేటువంటి ఒక వెర్షన్ తప్ప ఎక్కడ కాంట్రవర్సీస్ కానీ ఇతరత్ర అక్కడక్కడ తప్ప మిగతా ఎక్కడ మేజర్గా కూడా శాస్త్రోక్తంగా ఆధ్యాత్మిక భావనే సామాజిక మాధ్యమాలు కావచ్చు, ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు లేకపోతే భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఆ కోణంలోనే చూసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక నరసింహరావు గారితో మాట్లాడదాం. నరసింహరావు గారు, దాదాపుగా ప్రపంచం మొత్తం చూసినటువంటి కోణం ఒకటి, పార్టీలు మాత్రమే అంతర్గతంగా బాహటంగా బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా
ఈరోజు ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి ఒక పార్టీకి సంబంధించి ఆలయంలోకి ప్రవేశం కావచ్చు, లేకపోతే ఇతరత్ర అక్కడక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, అయోధ్యకైతే వెళ్ళలేదు కానీ ఈ మందిరంలోకి వెళుతూ కాంట్రవర్సీ చేస్తున్నారు, భద్రతాపరమైనటువంటి చర్యల విషయంలో కొంచెం ఇబ్బంది తలెత్తే అవసరం ఉందని మేము చెప్తున్నప్పటికీ కూడా వెళ్ళలేదనేటువంటి అక్కడక్కడ కొన్ని కాంట్రవర్సీస్ ఈ కోణంలో చూడాలి. కొన్నే కాదండి, అంటే మనం ఇందాక నేను ప్రారంభంలో చెప్పినట్లుగా భద్రాచలం, యాదగిరిగుట్ట, తిరుపతి, కనకదుర్గ, విజయవాడ, మిగతా దేవాలయాలు వేరు, అయోధ్య వేరు. అయోధ్య పూర్తిగా ఎవరు అంగీకరించినా, అటు కాంగ్రెస్ ప్రతినిధి, బీజేపీ ప్రతినిధి అంగీకరించినా అంగీకరించకపోయినా అది రాజకీయ నిర్ణయంతో మాత్రమే ముడిపడింది. 1949 సంవత్సరంలో అయోధ్య ఫైజాబాద్కి సంబంధించినటువంటి కలెక్టర్ కేకే నాయర్ ఇక్కడ గుడిని మనం తలుపు తీయాలి అని చెప్పేసి ఒక లెటర్ రాసినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి రాజకీయ కారణాల వల్ల ఆ లెటర్ ని నిర్ద్వందంగా తిరస్కరించాను. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే భారతదేశంలో రాజకీయానికి ఆ గుడికి ముడిపడి మనం మొదటి చూసుకుంటే రాజీవ్ గాంధీ దగ్గరికి వచ్చే వరకు కూడా ప్రతిదీ రాజకీయమే. నిజంగానే చిత్తశుద్ధి ఉన్నట్టయితే మొదటి 40 సంవత్సరాల్లోనే, మొదటి 35 సంవత్సరాల్లోనే గుడి తలుపులు తీయించడము, రెండు మతాలకు సంబంధించినటువంటి వాళ్ళతో, ధర్మాచారులతో సమావేశాలు పెట్టడము, ఈ సమస్యని సామరస్యంగా అప్పుడే పరిష్కరించేవాళ్ళు. ఏ రోజైతే దాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి భారతీయ జనతా పార్టీ ముందుకు రావటం, భారతీయ జనతా పార్టీకి వెనకాతల విశ్వ హిందూ పరిషత్తు, RSS ప్రజా ఉద్యమాలను, అంటే శిలాన్యాస్ పూజ కానివ్వండి, లేకపోతే ప్రజల ఆకాంక్షల్నే ప్రస్ఫుటించే మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఈ రోజు అమలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాజకీయం మాట్లాడతారు. మాట్లాడకుండా ఎవరైనా ఇరుపక్షాలు ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ఒక రాజకీయ ఎజెండాలో పెట్టినటువంటి దాన్ని అమలు చేసినప్పుడు వాళ్ళు ఒక ఇంకా ముందుకు వెళ్లాల్సినటువంటి రాజకీయ పరమైనటువంటి సంభాషణలు మాట్లాడతారు. ఆ రకమైనటువంటి వాతావరణం, అంటే మీరు ఇందాక అస్సాం గురించి మాట్లాడారు. ఈ అస్సాంకి సంబంధించినటువంటి ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఇక్కడ దేశంలో ఒకటి ఏమైందంటే సార్, బీజేపీ పక్షాలు ఒకవైపు ఉన్నాయి, కాంగ్రెస్ పక్షాలు ఒకవైపు ఉన్నాయి. బీజేపీకి సంబంధించినటువంటి తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా అవి మంచా చెడా అనేటువంటి విషయం పక్కన పెట్టి దాన్ని మనం వ్యతిరేకించాలనేటువంటి ధోరణితో ఇంకో పక్షం ఉంది. ఇక్కడ ఈ పక్షం ఉన్నప్పుడు ఏమైందంటే రాజకీయం లేదు అనేటువంటిది ఉండదు. అసలు నిజంగా రాజకీయం లేకపోయినట్లయితే వీళ్ళ ఒక 500 సంవత్సరాల పోరాటం తర్వాత ఇప్పుడు మనం స్వాభిమానంతో, ఆత్మాభిమానంతో మన గుడి మనం కట్టుకున్నటువంటి ఈ యొక్క సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ 7,000 మంది అక్కడ ప్రతినిధులు హాజరయ్యారు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు. దాంట్లో ధర్మాచారులు 3,000 మంది ఉంటే మిగిలినటువంటి 4,000 మంది వివిధ రంగాల్లో ప్రతిష్ఠిత వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల మధ్యలో రాజకీయ నాయకులు కూడా, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, మన ముఖ్యమంత్రులు ఉండేట్లయితే ఎంత బాగుండేది. కొన్ని రాష్ట్రాలు ఇవాళ మనం జాతీయ సెలవు దినంగా ప్రకటించాయి, అంటే కొన్ని స్వచ్ఛందంగా. కొన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క ప్రసారాలు చూడకుండా పవర్ కట్ అయింది అనేటువంటి వార్తలు, అంత ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ఆ వార్తలు అయితే వచ్చాయి. అంటే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి యొక్క దృష్టికోణం రెండు రకాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ విషయాలు మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది, అవసరం కూడా ఉంటుంది. ఎస్, రైట్, మాట్లాడుతాం దీనికి సంబంధించి. రైట్, వాసుదేవరావు గారు, ఎస్, మీరు ఇందాక ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు, ప్లీజ్ కంటిన్యూ. ఇందాక సంజయ్ రెడ్డి గారు అక్క మాట్లాడుతూ అయోధ్యకు అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టినప్పుడు భద్రాచలంకి ఎందుకు ఇవ్వకూడదన్నారు. మళ్ళీ ఒకసారి ఈ సోదర టీవీ ద్వారా చెప్పేది ఏంటంటే, ₹1 కూడా భారతదేశ ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదు దానికి. ₹1 కూడా ప్రభుత్వం నుంచి గుడి కట్టడానికి ఏం డబ్బులు. సంధ్యారెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్. ఎస్ ఎస్, వేల కోట్లు ఖర్చు పెట్టి ఎవరు పెట్టి, ఒక్క నిమిషం అమ్మా ప్లీజ్. ఇప్పుడు దేవుడి విషయంలో సంధ్యారెడ్డి గారు, let him speak ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వారిని మాట్లాడేవాళ్ళు, చర్చ అందరికి అర్థం కావాలి ప్లీజ్. గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పలేదు, గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టింది అనలేదు. మనం కూడా డెవలప్ చేసుకోవడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు. ఎవరు చేస్తున్నారు? మిమ్మల్ని ఎవరు చేయొద్దన్నారు? ప్రభుత్వంలో మీరే ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు. మిమ్మల్ని ఎవరైనా చేయొద్దన్నారు? సంధ్యారెడ్డి గారు ప్లీజ్. సంధ్యారెడ్డి గారు, మీ ప్రభుత్వం తెలంగాణలో, మళ్ళీ మీ ప్రభుత్వం. వాసుదేవరావు గారు ఒక్క నిమిషం. వాసుదేవరావు గారు, ఎస్ ప్లీజ్. వాసుదేవరావు గారు ఒక్క నిమిషం ప్లీజ్. మీరు ఒక్క నిమిషం ఆగాలి. వాసుదేవరావు గారు ప్లీజ్. సంధ్యారెడ్డి గారు ప్లీజ్. లేకపోతే ఇంకో పార్టీ ఇచ్చిందని చెప్పట్లేదు, అది విరాళాల పరంగానే
కాంగ్రెస్ పార్టీ విధానం ఇదే అని ప్రజలు అర్థం చేసుకుంటారు. సంజయ్ రెడ్డి గారు, ఇతరులను కూడా మనం మాట్లాడివ్వాలి ప్లీజ్. వారిని నేను వెయిట్ చేయమన్నాను, వారి వంతు వచ్చిన తర్వాత పాయింట్ రైజ్ చేశారు. ప్లీజ్ సంజయ్ గారు, పార్టీల మీద ప్రజల్లోకి ఒక నెగిటివ్ భావన వెళ్తుంది, ఈ విధంగా పక్కవారిని మాట్లాడివ్వకపోతే దయచేసి ఏమనుకోవద్దు. ఎస్ ప్లీజ్, వాసుదేవరావు గారు ప్లీజ్. మీరు పాయింట్ నోట్ చేసుకొని మళ్ళీ తిరిగి రేజ్ చేసిన దానివల్ల ప్రజలు ఎక్కడూ కూడా కాంగ్రెస్ పార్టీ తప్పును ఒప్పుకుందనేటువంటి భావన వెళ్ళ సంజయ్ గారు ప్లీజ్. వారు కూడా వేచి చూసి ఎవరేం మాట్లాడుతున్నారు అనేది క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తారు. ప్లీజ్ మీరు ఆ వాదన వినాలి. ప్లీజ్ వాసుదేవరావు గారు ప్లీజ్ కంటిన్యూ. అక్కడ కూడా మీరు చెప్పినప్పుడు వెంటనే మాట్లాడతా అంటే నీ సమయం వచ్చి చెప్పి నీ సమయం కోసం ఆగం, అది మా సంస్కారం. అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆవిడ చెప్పింది ఏంటంటే మిమ్మల్ని ఎవరన్నా చేయొద్దన్నారా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేయొద్దన్నారా, లేదా మిమ్మల్ని స్వచ్ఛందంగా మీ కాంగ్రెస్ కార్యకర్తలు చేయొద్దన్నారా, తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా మీదే, కార్యకర్తలు మీదే, మీ ఓటర్లు కూడా మంచి మిమ్మల్ని బ్రహ్మరథం పట్టారు. మిమ్మల్ని ఇప్పుడు మీరు ఈ 5 సంవత్సరాల్లో భద్రాచలాన్ని ఏ విధంగా చేస్తారో చేసి చూపించండి, ప్రజలు హర్షిస్తారు. అది రెండోది, మొన్నటి వరకు కూడా ఏం చెప్పేవాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ, ఈ భారతీయ జనతా పార్టీ కేవలం ఎలక్షన్ల ముందే రాముని వారి యొక్క ఆలయాన్ని ఎత్తుతారు, అయోధ్య గురించి మాట్లాడతారు, ఎలక్షన్స్ అప్పుడే ఇప్పుడు ఏమంటున్నారు, ఎలక్షన్స్ అప్పుడే ఇనాగ్రేట్ చేస్తారని చెప్తున్నారు. మొన్నటిదాకా ఓన్లీ ఎలక్షన్స్ ముందే రాముల వారు గుర్తొస్తారు ఈ భారతీయ జనతా పార్టీకి, ఆ తర్వాత గుర్తుండదు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఎలక్షన్స్ ముందే అయోధ్యని ఇనాగ్రేట్ అంటే ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 40-50 సంవత్సరాలు పైగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని పెద్దలు చెప్పారు నరసింహరావు రాజకీయం. ఎందుకంటే 1949లోనే సంజయ్ రెడ్డి గారు చెప్పి ఉన్న పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ రోజే ఒప్పుకొని ఉంటే అసలు మాకు అవకాశం వచ్చేది కాదు, విశ్వ హిందూ పరిస్థితికి వచ్చే అవకాశం వచ్చి ఇన్ని బాధలు పడే అవకాశం వచ్చేది కాదు. రాముల వారు దాదాపు ఇన్ని సంవత్సరాలు టెంట్ కింద ఉండే పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి నేను నోటి తీర్చి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను దయచేసి ఏం చెప్తున్నామంటే ఇప్పటికైనా సరే ఏదో ఒక వంక చూపించి మేము ఆ యొక్క ఇనాగ్రేషన్ కి రాము, ఒకళ్ళు పిలిచేది ఏంది, మేము వచ్చింది, వాళ్ళు పర్మిషన్ ఇచ్చేది ఏంటంటే ఏ గుడైనా దీపాలు మమ్మల్ని చాలా చోట్ల పిలిచారు. పిలిచినప్పుడు ఏమైందంటే మొట్టమొదట ముఖ్యంలో ఉన్న లోలు పంపిస్తారు. టెంపుల్ తిరుపతి ఒక్క నిమిషం ప్లీజ్. రానంత మాత్రాన వ్యతిరేకుల కింద లెక్క చూడాలా దేశ ప్రజలు నిజంగా? అది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఎందుకంటే మనం పెళ్లికి పిలిచినప్పుడు అప్పుడు వెళ్ళి అక్షంతలు వేయాలి. ఇప్పుడు ఈ రోజు మన యొక్క భవ్య మందిని నిర్మాణం చేసి ఈ రోజు వెళ్తే అదొక ప్రాశస్త్యం. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళు మాకు ఇన్విటేషన్ లేదు, మేము వెళ్ళే పరిస్థితి కూడా లేదు లోపలికి. కాబట్టి మాకేం చేసాము, ఫిబ్రవరిలో వెళ్దామని మేము ప్లాన్ చేసుకున్నాము. కానీ నాకు అవకాశం వచ్చింది అనుకోండి, ఒక హిందువుగా, హిందూ ధర్మాన్ని రక్షించేవాడిగా, ప్రేమించేవాడిగా, ప్రార్థించేవాడిగా నాకు అవకాశం వస్తే మాత్రం నేను వెళ్ళలేదంటే దాని రాజకీయ కోణంలో చూడాలి. మీకు అది నేను చెప్పదలుచుకుంది. కాబట్టి ఎవరిష్టం వారిది. వస్తారా రారా, రాముల వారి కటాక్ష ఇవాళ కావాలా, రేపు ఇవాళ రానంత మాత్రాన వాళ్ళు వ్యతిరేకులని కాదు. కాదే ప్రజలు ఏం ఆలోచిస్తారంటే పెళ్లికి పిలిచినప్పుడు పెళ్లికి వచ్చి అక్షంతలు వేస్తే బాగుంటుంది, ఇంటికి గృహప్రవేశం పిలిచి అక్షంతలు వేస్తే బాగుంటుంది. నువ్వు పిలిచినప్పుడు రావాలా మీ ఇంటికంటే పిలిచినప్పుడు మరి ఆ పెట్టినప్పుడు అన్ని వేళ ఇప్పుడు మీరు ఈ రోజున నిజంగా అందరికి ఓపెన్ అనండి, సగం దేశం అయోధ్యలో ఉంటుంది. మరి కుదరదు కదా, అందుకని ఆప్షన్లు పెడతారు. నిన్న మన ఒక టీవీ డిబేట్ లో వాళ్ళు పిలిస్తే మేము వచ్చేది ఏంది, వాళ్ళ పర్మిషన్ మేము వచ్చేది ఏంది. తీర్థ ట్రస్ట్, అయోధ్య తీర్థ ట్రస్ట్ అనేది నిర్ణయం తీసుకుంటది. అక్కడ ఎంత కెపాసిటీ ఉంది, అది ఊరు చిన్నది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అక్కడ ఒక రైల్వే స్టేషన్, భవ్యమైన రైల్వే స్టేషన్, ఒక ఎయిర్పోర్ట్ కట్టింది. ఈ రోజు ఆ కెపాసిటీ కొంచెం పెరిగింది. ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఎవరు చేయొద్దన్నారు, మీరే కదా ఉంది, సమాజ్వాదీ పార్టీ ఉంది, మీరున్నారు. ఆ రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఆ ఊరు ఎట్లా ఉంది, అవన్నీ ఎవరైనా చేయొద్దంటే అప్పుడు భారతీయ అడ్డుపడింది కానీ మేము చేయలేదంటే ప్రజలు హర్షిస్తారు. కానీ మీరు దాన్ని అసలు ఏ విధమైన పద్ధతిలో కూడా దాన్ని బయటకు రానికుండా చిన్న కుగ్రామంలో తయారు చేస్తే ఈ రోజు దాన్ని విశ్వనగరంగా తయారు చేస్తే భారతీయ జనతా పార్టీ ప్రజలు గమనిస్తున్నారు. సంజయ్ గారితో మాట్లాడదాం ఒకసారి. సంజయ్ గారు ప్లీజ్ మీరు కంటిన్యూ. సరే, ఇప్పుడు వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు మా మాయంలోని అయోధ్య టెంపుల్ మేము కట్టినామని. ఆయన చెప్పకనే చెప్తున్నాను. మేము ఒక్కటే చెప్పినాము, పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు. మేము చెప్పినాము ఎవరు మన సనాతన ధర్మం అంటే ఏంటండి, సనాతన ధర్మం గురించి వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు అంటే తాతకు దగ్గర వీళ్ళ నేర్పిస్తున్నారా? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరు మనోభావాలను మేము దెబ్బతీయమని ఫస్ట్ చెప్పిన నేను. ఎవరు మనోభావం దెబ్బతీయాల్సిన హక్కు ఎవరికి ఇవ్వలేదండి, రాజ్యాంగం వాళ్ళకి కల్పించింది. ఎవరి దేవుడు వారి అంటే అయోధ్యకి పోతేనే అంటే హిందువులా,
అంటే అయోధ్య ఉన్న వాళ్ళందరూ హిందువులు అయితేనే అయోధ్యకి వెళ్తారండి? ఇలా తిరుపతి ఉంది, ఇలా అయోధ్యకి నిజంగా కూడా ఇలా ముస్లిం సోదరులు కూడా అందరూ కూడా చందాలు ఇచ్చిన ఉంది. మీరు ఒక్క మాట మీరు అర్థం చేసుకుంటలేరు. ఇది ట్రస్ట్ ఏర్పాటు చేసిండ్రు, ట్రస్ట్ ద్వారా వచ్చిన డబ్బుల్నే డెవలప్ చేసింది తప్ప బీజేపీ పార్టీ బొడ్లో నుంచి ఏం తీసి ఇవ్వలేదు. మేం చెప్పింది కూడా అదే, మీకు అర్థం కాలా. గవర్నమెంట్కి వెళ్ళి పెట్టిండ్రు, మీరే పెట్టినరు, మేము అనలేదు. అంటే ఇలాంటివి చాలా భద్రాది రాముడు అని మీకు అనిపించినప్పుడు తెలంగాణలో మాకు కూడా గుర్తొస్తుంది. తెలంగాణలో దానికి కూడా ఒక చరిత్ర ఉందండి, 100 సంవత్సరాల చరిత్ర ఉంది. మనం కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు, ఇప్పుడు గతంలో యాదగిరి గుట్టకు సంబంధించింది అయితే, ఇప్పుడున్న యాదగిరి గుట్టకు సంబంధించింది అయితే మనం చేసుకోవచ్చు కదా, అడగడం తప్పు లేదు. మేము ఒక రాజకీయ పార్టీని పార్టీగానే చూస్తాము, భక్తులను భక్తులుగా చూస్తారు. మీరు భక్తిని రాజకీయంగా చేయడం మీకు అవసరం, కానీ మాకు అవసరం లేదు. మీరు అన్నారు మీరు అయోధ్యకి రాకపోతే ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారా అంటే, ప్రజలు ఏమనుకుంటారు అది. నేను అనేది ఏంటి సార్ అంటే, మీరు ఇప్పుడు చెప్పిండ్రు గతంలో మీరు ఎన్నో సంవత్సరాలలో రాజకీయం మీరు అనుభవం ఉందన్నారు. మరి మీరు 50-60 సంవత్సరాల నుంచి మీరు కూడా బీజేపీ పార్టీకి కూడా ఉంది, చరిత్ర ఉంది. మరి ఆ అమాయంలో జరగలేదు అవన్నీ. కొన్ని అది ఇప్పుడు సుప్రీం కోర్టు నుంచి కానీ కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ అది నడుస్తుంది. సంజయ్ గారు ఒక ప్రశ్న ఎస్ ప్లీజ్, ఒక ప్రశ్న. పార్టీల పరంగా తీసి పక్కన పెడితే ఒక వ్యక్తిగా ఈరోజు జరిగినటువంటి క్రతువు, అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరుపుకున్నటువంటి బాలరామ దివ్య మందిరం, దాన్ని ఏ కోణంలో చూస్తారు మీరు? సార్ నేనేమంటున్నా అంటే, చాలా సంతోషం. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. నేను దేవుడికి పూజ చేయండి బయటకు వెళ్ళాను. నేను దాని గురించి పార్టీలను పక్కన పెట్టినట్టయితే నా అంతర్గత విషయము, ప్రతి దేవుడిని నేను పూజిస్తా. నేను శుక్రవారం ఒక పొద్దుంటా, శనివారం ఒక పొద్దుంటా. ఒక్కటే దేవుడిని నేను పూజించను. నాకు మనసుకి నచ్చిన 2-3 దేవుళ్ళని నేను దేవుడికి మొక్కుతాను. అది చేయడం సంతోషము, చాలా హ్యాపీ. అందరూ వీక్షించిండ్రు. ఇది ఒక అయోధ్య అనేది అలా ఒక దేశానికి, ఒక భారతదేశానికి అసలు వరల్డ్ లో చెప్పుకోగలుగుతున్నారు. అంటే ఈ రోజు అయోధ్య వాళ్ళకు బీజేపీకి సంబంధించిందో ఇంకోరు సంబంధించిందో కాదు, ఇలా విరాళాలని అన్ని పార్టీలలో దేశం కోట్ల మంది ట్రస్ట్ ఏర్పాటు చేస్తే అవి ఇచ్చినారు కాబట్టి అందరూ భాగస్వాములు ఉన్నారు, అందులో ఉన్నారు. ఇప్పుడు సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు 50 కోట్లు పెట్టి వాళ్ళు ఫుడ్ ఏర్పాటు ఇలాన్నీ ఉన్నారు. కాబట్టి దాని గురించి కాంట్రవర్సీ కాదు, మంచి దినము జరుపుకోవడం సంతోషం. ఒక పంతుల దగ్గరికి అయితే ఆయన శ్లోకాల గురించే చెప్తాడు, ఒక భక్తి గురించే చెప్తాడు. దాని గురించి మనం వాళ్ళ క్లియర్ కట్ క్లారిటీ ఒక వెర్షన్ చెప్పారు మీరు. రైట్ సంజయ్ గారు, రైట్ మాట్లాడుతుంది దీనికి సంబంధించి. శాస్త్రి గారు, ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినటువంటి ఒక కీలకమైనటువంటి మాట, ఇప్పుడు భారతదేశ నిర్మాణం అంటే శాస్త్రీయంగా చెప్పారా, లేకపోతే రాబోయే రోజుల్లో శాస్త్రపరంగా కావచ్చు, లేకపోతే రాసుల పరంగా కావచ్చు, భారతదేశం ఇంకా వెలిగిపోబోతుంది, అద్భుతమైనటువంటి భారతమని నిర్మాణానికి ఇది ఇంకా తొలిమెట్టు అనేటువంటి ఆధ్యాత్మిక కోణమా, లేకపోతే నిజంగా భారతదేశం ఈ మందిరం నిర్మితమైన తర్వాత, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తర్వాత శాస్త్రపరంగా ఆ స్థాయిలో వెళుతుందా అనేటువంటి ఒక ప్రశ్న ఏం చెప్తారు మీరు? తప్పకుండా ఇక్కడ అంటే ఇది నరేంద్ర మోడీ గారు చెప్పిన కంటే ముందే నేను ఒక ఛానల్లో ఈరోజు మధ్యాహ్నం మాట్లాడుతున్నాను. ప్లీజ్. ముహూర్త బలం అండి, కేవలం ముహూర్తమే. మనం అనుకుంటాము అక్కడ కేవలము ఒక వ్యక్తి వల్ల అంత స్థాయికి వెళ్ళిందంటే దాని వెనక ముహూర్తం. ద్వితీయంలో చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నారండి. ఎవరైతే ఆ క్రతువు నిర్వహిస్తారో వారి యొక్క ప్రతిభ అమోఘంగా మారుతుంది. అంటే ఇది కొంతమంది దాన్ని అంగీకరించకపోవచ్చు, అంగీకరించిన ద్వితీయంలో చంద్రుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యయ స్థానంలో రాహు ఉన్నారు. అంటే అలాగే అభిజిత్ ముహూర్తం ఏదైతే ఉందో, మేష లగ్నం, మేషం అంటే ఒక కీలకంగా మన భారతదేశం యొక్క, అంటే ఇప్పటికే భారతదేశం యొక్క ఖ్యాతి ఎన్నో ఛానల్స్ మధ్యాహ్నం ఒక అర్ధరాత్రి అవుతున్న వాళ్ళకి మన యొక్క రామ మందిరాన్ని, నాకు ఈరోజు చాలామంది మధ్యాహ్నం ఫోన్లు చేశారు. రాత్రి 11 అంటే మనకు మధ్యాహ్నం అయితే వాళ్ళకి రాత్రి, కొన్ని దేశాల వాళ్ళకి ఆ రాత్రి స్నానాలు చేసి మడిగట్టుకొని రామ మందిర క్రతువుని వాళ్ళు ఛానల్లో వీక్షణ చేశారంటే ఒక్కసారి మనం గమనించండి, మన యొక్క రాముడి యొక్క ఖ్యాతి ఎంత నలుదిశలా మారుమోగిపోవడానికి ఇది ఒక శుభ తరుణం అండి. భారత వర్షంలో ఉన్నాము, మన దేశ ప్రతిభ, మన దేశం యొక్క సనాతన ధర్మం, ఎందుకంటే ఒక గొప్ప ఆధ్యాత్మిక సంతరించుకోబోతుంది. ఈ రోజు 6వ స్థానంలో కేతువు. మీరు ఒక్కసారి ఆ విగ్రహాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయండి. కేవలం అంటే చాలా అంటే పండితులు కూడా, శాస్త్రి గారు ఒక నిమిషం, పండితులు కూడా చెప్తున్నది ఏంటి అంటే అన్ని రకాలుగా చాలా లోతుగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్పష్టంగా ఆ విగ్రహం చూడగానే ఇమ్మీడియట్గా కూడా ఆ రాముల వారి
అవతారాలు కావచ్చు, లేకపోతే విష్ణు అవతారాలు, ఇవన్నీ కూడా ప్రస్ఫుటించే విధంగా దాదాపు ఒక 1000 సంవత్సరాల తర్వాత కూడా, ఒక 1000 సంవత్సరాల క్రితం ఈ విధంగా ఆలోచించారా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి రీతిలో శాస్త్రోక్తంగా నిర్మితమయ్యింది అనేటువంటి మాట అయితే వస్తున్నటువంటి మాట వాస్తవం. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, మీరు అక్కడ ఎస్ ఎస్ ప్లీజ్ ఇచ్చారో లేదో. ప్లీజ్ 1 minute. ఎస్, మళ్ళీ మాట్లాడదాం. ఎస్, నరసింహరావు గారు, ఓవరాల్గా ఎస్, రాజకీయాలు, ఆధ్యాత్మిక భావన ఇవన్నీ కూడా పక్కన పెడితే రాబోయే ఎన్నికలే టార్గెట్గా దేశంలో జరుగుతున్నటువంటి ఒక్క మాటగా అక్కడక్కడ వినిపిస్తున్నటువంటి ఈ మాటకి ప్రజలైతే నిజంగా ఆ కోణంలో చూస్తున్నారో లేదో తెలియనటువంటి పరిస్థితి. బట్ రాజకీయాలకు మాత్రం డెఫినెట్గా ముడి పడుతుంది, ముడి పెడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి ఫైనల్గా? 1 minute ప్లీజ్. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో మనం రాజకీయం లేదు, దేవుడు వేరు, మతం వేరు, లేకపోతే విశ్వాసాలు వేరు అని మనం తప్పించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఖచ్చితంగా ఎందుకంటే మిగతా దేవాలయాల గురించి నేను మాట్లాడట్లేదు, నేను అయోధ్య గురించి మాత్రమే మాట్లాడుతున్నా. అయోధ్య రాజకీయంతో మాత్రమే ముడిపడింది. రాజకీయ నిర్ణయం ప్రజలు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీకి 300 స్థానాలు ఇచ్చి, అంటే 272 ప్లస్ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ 497 సంవత్సరాల కాంక్ష ఫలించింది. కాబట్టి దీన్ని రాజకీయం కోణంలోనే చూడాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా అలాగే కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నా. ఎస్ రైట్. వాసుదేవరావు గారు, ఫైనల్ కంక్లూజన్ పార్టీ తరఫున, వ్యక్తిగతంగా 2 వెర్షన్స్ ప్లీజ్. అలా ఇది అంటే మీరు ఇందాక పెద్దలు చెప్పిన విధంగా చాలా మంది కళ్ళమ్మడ నీళ్లు పెట్టారంటే ఏడుస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు, అంటే చిన్న చిన్న వాళ్ళు కాదు, పెద్ద పెద్ద వాళ్ళు కళ్ళమ్మడ ఏడుస్తున్నారు. అసలు దేవుడు ఖమ్మంలో ఒక దగ్గర ఏమైందంటే ఆ సమయానికి కరెంట్ అదేదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆ డిస్ప్లే పోయింది. అసలు ఎట్లా ఆవేదన చెందిన తర్వాత ఆ తర్వాత ఏమైంది, 5 నిమిషాలుగా 10 నిమిషాలకు మళ్ళా అది స్టార్ట్ అయింది. చాలా చక్కగా చెప్పారు. అక్కడ ఉన్న అయ్యగారు ఏం చెప్పారంటే, రాముడే ఇక్కడ, అంటే ఆల్రెడీ అక్కడ రాముడిని పెట్టారు కాబట్టి రాముడికి ఉన్నాడు కాబట్టి కాసేపు మీకు అంతరాయం కల్పించారు అంత వచ్చి మీరు వేరే విధంగా బాధపడదు అంటే, అయినా ఎవరు తట్టుకునే పరిస్థితి లేదు, చూడలేకపోయింది చెప్పి. ఇది అసలు ముందు మనం భారతీయ జనతా పార్టీని నిన్నగాక మనం ఏం చేయమంటే, ఈ పుట్టిన తర్వాత గత 5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ముందుగా నేను పుట్టింది హిందువుగా పుట్టాను, ఇంత ధర్మంగా పుట్టాను. నాకు కూడా 2019 వరకు రాజకీయాలు సంబంధం లేదు, భారతీయ జనతా పార్టీ అంతకంటే సంబంధం లేదు. కానీ ఇన్ని సంవత్సరాలు 1992 డిసెంబర్ 6 నేను హైదరాబాద్ చదువుకోవడానికి వచ్చినప్పుడు నేను ఒక ముస్లిం ఇంట్లో ఉన్నాను. ఆ రోజు బాబ్రీ మసీదు కూల్చివేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ రాముల వారు ఒక టెంట్ లో, అంటే చాలా మంది పెద్దోళ్ళు ఏం చెప్పారంటే, మేము ఆ స్వామిని టెంట్ లో చూడలేము, అందుకే మేము అయోధ్య వెళ్ళలేదని. మరి ఇన్ని రాజకీయాలుగా మాట్లాడుతున్నారు, ఎందుకు మీరు చేసిన స్టెప్స్ ఏంటి అని ప్రజలు, ఇప్పుడు ఇందాక పెద్దలు నరసింహరావు చెప్పినట్టుగా ఇన్ని సంవత్సరాలు మీరు చేసింది ఏమిటి, తర్వాత ఇంకా అక్క అడిగినట్టు, సంజయ్ రెడ్డి అక్క అన్నట్టు అసలు మిమ్మల్ని ఎవరు చేస్తున్నారు. కొన్ని భద్రాచలం గురించి ఏం చేసి, ఇప్పుడు బీజేపీ చేయలే, బీజేపీ చేస్తే రాదు, బీజేపీని చేయగలుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ విరాళాలు ఇచ్చి ఎవరు యొక్క కార్పొరేట్ సంస్థలతో చేయించలే. మన హైదరాబాద్ అంటే ఇది ఓటు బ్యాంక్ కింద. ఫైనల్ క్వశ్చన్ ప్లీజ్, సమయాభావం. ఫైనల్ క్వశ్చన్ ఒకటి, ఇది ఓటు బ్యాంక్ కింద. హైదరాబాద్ లో ఒక టెంపుల్ మన వాసుదేవరావు గారు ఒక్క నిమిషం, ఒక్కటే ప్రశ్న. ఇది ఓటు బ్యాంకు కింద కన్వే అవుద్ది అనేటువంటి భావన బీజేపీలో ఉందా? నిజంగా ఒకవేళ కన్వే అవుతుందా అనేటువంటి ఒక ప్రశ్న ఏం చెప్తారు? అది ఓటు బ్యాంక్ గా మారితే రాముల వారి దయ అంతే. రాముల వారు పార్టీ పరంగా తీసుకునేటువంటి స్టెప్ కాదంటారా? పార్టీల పరంగా తీసుకునేటువంటి స్టెప్స్ నమ్ముతానండి, మేము ఒకటి నమ్ముతాం. ధర్మం ఏం చెప్తుందంటే, నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే, నువ్వు ఏదైనా సేవ చేస్తే అది 10 వస్తుందని చెప్పి మేము చేసిన సేవ. రాజకీయాల్లో కూడా అది అప్లికేబుల్ అంటారు. అది అన్ని రాజకీయ సేవ. ఇప్పుడు ఈ రాజకీయం అంటే నాకు తప్పుడు పదం అయిపోయింది. అసలు సమస్య ఏంటంటే, నేను బాధ్యతగా చేసినటువంటి క్రతువు కాదా అనేటువంటి ఒక ప్రశ్న. అంటే క్రతు చేయకుండా చేసి అప్పుడేమంటారు, క్రతు చేయకుండా డైరెక్ట్ గా ఓపెన్ చేశారు అనుకోండి, అప్పుడేమంటారు. ఏ విధంగా ఉన్నా ఎలక్షన్స్ అప్పుడే మాట్లాడతారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ, ఒక నిమిషం ప్లీజ్, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ భవ్య మందిరం నిర్మాణం తర్వాత ఆ పార్టీ ఎదుర్కొనేటువంటి విమర్శలు కావచ్చు, లేకపోతే ప్రశంసలు కావచ్చు, దేశవ్యాప్తంగా ప్రజలు చూసేటువంటి కోణం, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వారు చూసేటువంటి కోణాలు అయితే విడివిడిగా వారి వెర్షన్స్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు వాసుదేవరావు గారు, అలాగే శాస్త్రి గారు, నరసింహరావు గారు, అలాగే సంధ్యారెడ్డి గారు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.